స్టీరింగ్ అనేది అసలు స్ట్రైట్ గా ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఒక టెక్నిక్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది అయితే స్ట్రైట్ ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టయోటా టీ అనే సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు చూస్తానికి మనకు గ్యాప్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు స్ట్రైట్ ఉంటుంది. స్ట్రైట్ నుంచి మనం రైట్ సైడ్ ఎంత దిగుతుందో చూద్దాం. సో ఇక్కడ పట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ ఇక్కడికి వస్తే ఆఫ్ రౌండ్. ఓకే చూడండి, చూపిస్తా చూడండి. ఈ ప్లేస్ నుంచి మనం ఇది 1, ఇది 2, ఇది 3. సో రైట్ సైడ్ 3 హాఫ్ తిరిగింది. సో మళ్ళీ స్ట్రైట్ కావాలంటే మళ్ళీ 3 హాఫ్ తీసుకోవాలి. ఓకే 1 2 3 ఇది స్ట్రైట్. చూడండి, కొంచెం మూవ్ చేస్తాం మీకు తెలుస్తుంది, స్ట్రైట్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్నప్పుడు సేమ్ ఇదే విధంగా 3 హాఫ్ తిరుగుతుంది. 1 2 3. చూడండి, రైట్ 3 హాఫ్ తిరిగింది, లెఫ్ట్ 3 హాఫ్ తిరిగింది. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ చేయాలంటే మళ్ళీ సేమ్ 1 2 3 ఇది స్ట్రైట్. చూడండి, మళ్ళీ మూవ్ చేస్తున్నాను, స్ట్రైట్ వెళ్తుంది. సో ఈ విధంగా రైట్ సైడ్ 3 హాఫ్, లెఫ్ట్ సైడ్ 3 హాఫ్ తిరుగుతుంది.